హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది సహస్ర కమలం మెడిటేషన్ ఛానల్. ఈ ధ్యానం నాకు నేర్పించినటువంటి నా గురువు పత్రిజీకి ఆత్మాభివందనాలు. ఈరోజు భగవద్గీతలో మనం తెలుసుకోబోయే ముఖ్యమైన శ్లోకం. ఇంతకుముందు మనం మిథ్యాచారి అని తెలుసుకున్నాం. మిథ్యాచారి కాకుండా ఆచారి అంటే ఎలా ఉంటాడు, ధ్యానంలో ఎలా ఉంటాడనేది తెలుసుకుంటాం. ఈరోజు చెప్తాడు. యస్త్వింద్రియాణి మనసా నియమ్య రభతే అర్జున. యస్త్వింద్రియాణి మనసా, యస్త్ ఇంద్రియాణి మనసా నియమ్య రభతే అర్జున. కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే. ఇంకోసారి తెలుసుకుందాం. యస్త్వింద్రియాణి మనసా యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున. కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే. అంటే అర్థం ఏంటి? యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున. అంటే ధ్యానంలో కూర్చున్న తర్వాత ఇంద్రియాలను మనస్సుతో నియమించుకొని, అంటే అదుపులోకి తెచ్చుకొని, నిగ్రహించుకొని, మనస్సుతో ఇంద్రియాలను తన స్వాధీనంలోకి తెచ్చుకొని, కర్మేంద్రియాలు అంటే ఈ చేతులు, కాళ్ళు, ఈ కర్మేంద్రియాలు ఏవైతే ఉంటాయో వీటిని కర్మయోగములో, అంటే మనం కర్మలు చేస్తుంటాం కదా, లోక కళ్యాణం కానీ ఎన్నో కర్మలు చేస్తుంటాం కదా రోజులో. ఆ కర్మయోగంలో ఈ కర్మేంద్రియాలను చక్కగా ఉంచుతూ పురోగమించడం అన్నమాట. మనసులో స్టక్ అవ్వరు. ఎక్కడ ఏం చూసినా స్టక్ అవ్వడం కుదరదు. అలా పాస్ ఆన్ అయిపోతూ ఉంటారు, ప్రవహిస్తూ పోతుంటారు. మనస్సుతో ఇంద్రియాలను నియమించుకొని కర్మేంద్రియాలను కర్మయోగములో ఉంచడం, అటువంటి వాటిని స విశిష్యతే అంటారు. స విశిష్యతే అంటే విశేషమైన వాడు మిథ్యాచారి గారు. మనస్సుతో ఇంద్రియాలను నియమించుకొని మన కర్మేంద్రియాలను కర్మయోగములో ఉంచుకుంటే రాణించేవాడు. అప్పుడు రాణిస్తాం. పెద్ద పెద్ద పనులు ఎన్నో చేస్తాం. అప్పుడు కర్మేంద్రియాలను కర్మలో ఉంచితేనే కదా రాణింపు జరుగుతుంది. మన బ్రహ్మర్షి పత్రిజీ, మన గురువు గారు పొద్దున్న నుంచి రాత్రి వరకు ధ్యాన ప్రచారం చేస్తూనే ఉంటాడు ఆయన. అంటే ఆయన కర్మేంద్రియాలు చక్కగా కర్మయోగంలో ఉంచాడు ఆయన. దానివల్ల ఒక 40 ఏళ్ళు ఎంతో సామ్రాజ్యాన్ని సృష్టించినాడు మన సార్. ధ్యాన సామ్రాజ్యం, అహింసా సామ్రాజ్యం, పిరమిడ్ సామ్రాజ్యం, ఎంతో అద్భుతమైనటువంటి సామ్రాజ్యాన్ని సృష్టించగలిగినాడు. అంటే గురువుగారు కేవలం ఇలా చేయడం వల్లనే మనస్సుతో ఇంద్రియాలను నిగ్రహించుకుని కర్మేంద్రియాలను కర్మయోగంలో ఉంచడం వల్ల అలా ఆయన పురోగమించగలిగినాడు. చకచక జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ఖండాలు దాటినాడంటే ఆ కారణం మనస్సుని ఇంద్రియ నిగ్రహం, లక్ష్యం యొక్క విశిష్యత, లక్ష్యం యొక్క గొప్పతనం, అది 10 మందికి అందాల్సినటువంటి ఆవశ్యకత, ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకొని ఇంద్రియాలను నిగ్రహించుకొని, కర్మేంద్రియాలంటే శరీరాన్ని, చేతుల్ని, కాళ్ళని మూవ్ చేసినాడు ఆయన. మనం కూడా అంతే. ఒక కర్మ తీసుకున్నప్పుడు, ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకున్నప్పుడు మన జీవితంలో ఆ లక్ష్యం పట్ల మన శరీరాన్ని ఉంచాలి. అప్పుడు మనం చక్కగా రాణిస్తాం. ఇంకోసారి చెప్పుకుందాం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున. కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే. దీనిని శమం అంటారు. శమం అంటే ఇంద్రియాలను మనస్సుతో నిగ్రహించుకోవడం,
నియమించుకోవడం. అంటే లోపల మనస్సు లోపల ఉంటుంది. ఆ లోపల ఇంద్రియాలన్నిటి చక్కగా నియమ నిబంధనల్లో ఉంచుకొని బయట ఏమైనా పర్వాలేదు, లోపల ఏం కాకూడదు అని శమం. బయట మాత్రం చేతులు, కాళ్ళు, నోరు చక్కగా మూవ్ అవుతూ ఉంటుంది బయట. బాహ్యంలో, కర్మలో, అంతరంలో మాత్రం శమం ఉంటుంది. అంటే సైలెన్స్ ఉంటుంది. శమము అంటే నియమము. అంతరంలో శమం ఉంటుంది, బాహ్యంలో కర్మ ఉంటుంది. ఇది ఒక కర్మని ఎలా మనం పురోగమించాలో, అధిరోహించాలో బాగా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడంలో అర్థం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. భగవద్గీతను చక్కగా మెడిటేషన్ చేసే వాళ్ళ కోసం వాళ్ళ దృష్టిలో రాసిన వాడు వేదవ్యాసుడు. మధ్యలో ఇది చాలామంది భక్తి వాళ్ళకి వెళ్ళిపోయి అది ఎలా అయింది అర్థం కాదు. ధ్యానం చేసే వాళ్ళకి అది అర్థం కాదు. పత్రి సారు ఒక బుక్ రాశాడు, అది మనం చదివితే మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.